హాయ్ ఫ్రెండ్స్, జనవరి 26వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితానైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్న వారిని తొలి విడతలో ఎంపిక చేయగా, ఈ తొలి విడతలో ఎంపికైన వారితో గ్రామాల్లో సమావేశం ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదలు నుంచి చివరి వరకు ఏ విధంగా ఉంటుంది, నియమ నిబంధనలకు సంబంధించి వారికి తెలియజేయడంతో పాటు లబ్ధిదారులకు ఏవైనా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసేందుకు ఫ్రీ గ్రౌండింగ్ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామాల్లో లబ్ధిదారులతో అధికారులు సమావేశాలు అయితే నిర్వహించి ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా మొదలు పెట్టాలి, లబ్ధిదారుడు మొదటగా ఎంత ఖర్చు పెట్టాలి, తరువాత ప్రభుత్వం మొదటి విడతలో ఎంత ఇస్తుంది, ఏ సందర్భంలో ఇస్తుంది, అధికారులను లబ్ధిదారులు ఏ ఏ సందర్భంలో కలిసి వారు ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి సమాచారం ఇవ్వాలి, ఇసుకను ఉచితంగా ఎంతవరకు ఇస్తారు, ఏ విధంగా పొందాలి, ఇనుము సిమెంట్ను తక్కువ ధరకే ప్రభుత్వం ఇస్తుంది, ఏ సందర్భంలో అధికారులను కలిసి సిమెంటు ఇనుమును ఆర్డర్ చేయాలి, వీటికి సంబంధించి పూర్తి సమాచారంతో కూడిన వివరాలను అయితే ప్రభుత్వం వెల్లడించింది. వారం రోజుల పాటు గ్రామాల్లో ఈ సమావేశాలు అయితే జరుగుతాయి. వీటికి సంబంధించి పూర్తి సమాచారం, నియమ నిబంధనలు ఏమిటి, ముగ్గు పోసే కాడి నుంచి ఇంటి నిర్మాణం పూర్తయ్యి గృహప్రవేశంలో గుమ్మడికాయ కొట్టే వరకు ప్రాసెస్ ఏంటి తదితర పూర్తి సమాచారం నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇల్లైనా ప్రభుత్వ పథకాల సమాచారమైనా ఏదైనా తాజా అప్డేట్ ఉంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం తెలియజేస్తుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారు సర్వే సందర్భంగా ఎక్కడైతే స్థలం చూపించి ఆ స్థలంలోనే సర్వే చేయించుకున్నారో ఆ స్థలంలోనే ముగ్గు పోసుకోవాలి. మాకు వేరే చోట కూడా స్థలం ఉంది, అక్కడ ముగ్గు పోసుకుంటాము అంటే కుదరదు. ఆ యొక్క లబ్ధిదారుడి దరఖాస్తును అక్కడికక్కడే ప్రభుత్వం రద్దు చేస్తుంది. అలాగే లబ్ధిదారుడు స్థలాన్ని ముందుగా చదును చేసి అక్కడైతే ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. ముగ్గు పోసిన తరువాత గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియజేస్తే ఆ అధికారి వచ్చి స్థలం దగ్గర మిమ్మల్ని నిలబెట్టి ముగ్గుతో కూడిన మీతో కలిపిన ఫోటోని తీసి మొబైల్ యాప్లో ఎంటర్ చేస్తారు. అక్కడ నిర్మాణ ప్రదేశాన్ని అక్కడికక్కడే జియో ట్యాగింగ్ కూడా అధికారి గారు అయితే చేసుకుంటారండి. లబ్ధిదారుడు ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగులు తగ్గకుండా నిర్మించుకోవాలి. అంతకు మించిన స్థలంలో ఇల్లు నిర్మించుకున్నా ఏం పర్వాలేదు, కానీ 400 చదరపు అడుగుల వరకు తగ్గకుండా స్థలంలో అయితే ఇల్లు నిర్మించుకోవాలి. ముగ్గు పోసే సమయంలో ప్రభుత్వం ఏమీ లబ్ధిదారుడికి ఆర్థిక సహాయం చేయదు. లబ్ధిదారుడే ముగ్గుని అలాగే మేస్త్రిని తొడకొచ్చుకుని వారే ముగ్గు అయితే పోయించుకోవాల్సి ఉంటుంది. అలాగే పునాదులు తవ్వి బేస్మెంట్ వేయించుకున్న తరువాతే ప్రభుత్వం తొలి విడతగా 1,00,000 రూపాయలనైతే లబ్ధిదారుడి ఖాతాలో వేస్తుంది. అలాగే ప్రతి ఇందిరమ్మ ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మీరు ఇంటిని నిర్మించుకునే క్రమంలో ముగ్గు పోసే దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచాయతీ కార్యదర్శికి తెలియజేస్తూ ఉంటారు కాబట్టి ఆ అధికారి పై అధికారులకు తెలియజేసి ఎంఆర్ఓ మరియు ఆర్డీఓ ద్వారా ఎప్పటికప్పుడు ఈ యొక్క లబ్ధిదారులకైతే కూపన్లను అందిస్తారు. ఈ కూపన్ల ఆధారంగా మీరు ఉచితంగా 8 ట్రాక్టర్ల ఇసుకనైతే పొందవచ్చు. ఇక ఇంటికి అవసరమయ్యేటువంటి సిమెంటు, ఇనుము కడ్డీలు ఎప్పటికప్పుడు హౌసింగ్ సొసైటీ ద్వారా లబ్ధిదారులకు తక్కువ ధరకే, ప్రస్తుతం మార్కెట్లో ఏ రేటు ఉందో ఆ రేటు కాకుండా అంతకంటే చాలా తక్కువ రేటుకే చాలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇది కూడా ఎప్పటికప్పుడు మీ గ్రామంలో ఇంటి నిర్మాణాన్ని పర్యవేక్షించే పంచాయతీ సెక్రటరీ గారు మీరు అడిగినట్లయితే ఆయన మీకు ఈ యొక్క సిమెంటు, ఇనుముకు సంబంధించి తక్కువ ధరకే ఇప్పించే ఏర్పాట్లు అయితే చేస్తారు. మొదటి విడతగా బేస్మెంట్ వేసుకున్న తర్వాత 1,00,000 రూపాయలు అయితే ఇక్కడ లబ్ధిదారుడికి వేస్తారు అని చెప్పుకున్నాం కదా. ఇంటి నిర్మాణ పనితీరును క్షేత్రస్థాయిలో ఏఈలు, ఎంపీడీఓలు పర్యటించి వారైతే చెక్ చేస్తారండి. ఇంటి నిర్మాణ దశను బట్టి ఎప్పటికప్పుడు 4 విడతల్లో ప్రభుత్వం 5,00,000 రూపాయలనైతే వేస్తోంది. బేస్మెంట్ వేసుకుంటే 1,00,000 రూపాయలు, ఆ తర్వాత గోడలు నిర్మించుకుంటే మరో 1,00,000 రూపాయలు, ఆ తర్వాత స్లాబ్ వేసుకుంటే 2,00,000 రూపాయలు, ఆ తర్వాత ఇంటి నిర్మాణానికి సంబంధించి పూతలు కావచ్చు ఇతరత్ర అవసరాలకు
చేసుకుని గృహప్రవేశానికి పూర్తిగా ఏర్పాటు చేసుకుంటే మరో 1,00,000 రూపాయలనైతే ప్రభుత్వం 4 విడతల్లో 5 లక్షలు అయితే వేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఏఈ గారు ఎంపీడీఓలు పర్యవేక్షిస్తూ నిర్మాణ దశను బట్టి లబ్ధిదారుడి ఖాతాలో నేరుగా ఆధార్ సీడింగ్ అంటే ఆధార్ నెంబర్కి లింక్ అయిన అకౌంట్కి ఈ యొక్క డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. దీనికి సంబంధించి లబ్ధిదారులలో చైతన్యం కలిగించడం, వారి అనుమానాలను నివృత్తి చేయడం, అలాగే ఈ యొక్క ఇల్లు ఎలా నిర్మించుకోవాలి తదితర పూర్తి నియమ నిబంధనలు తెలియజేయడం కోసం గ్రామాల వారీగా లబ్ధిదారులతో అధికారులు అయితే సమావేశాలు ఏర్పాటు చేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ వారికి చెప్పి ఈ మేరకు ఇల్లు నిర్మించుకునేందుకు ముగ్గు పోసుకోమని అయితే చెప్తారు. ఈ విధంగా మనకు ఇప్పటికే 21 జిల్లాల్లో ఒక్కో జిల్లాకి 1000కి పైగా ఇందిరమ్మ ఇళ్లను అయితే మంజూరు చేసి వాటి వివరాలను కూడా మనకు అధికారులు అందిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మొదటి విడతలో 71,482 ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో 21 నియోజకవర్గాల్లో 1000కి పైగా ఇవ్వనుంది. అత్యధికంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో 2,528 ఇళ్లను అందించనుంది. మంథనిలో 1952, బోధ్ 1538, పరకాల 1501, హుస్నాబాద్ 1381, సిర్పూర్ 1324, దుబ్బాక 1271, పరిగి 1264, బెల్లంపల్లి 1206, జహీరాబాద్ 1205, పెద్దపల్లి 1198, కోదాడ 1152, చొప్పదండి 1121, పినపాక 1113, దేవరకొండ 1091, ములుగు 1080, ఆసిఫాబాద్ 1067, కొడంగల్ 1064, ఆందోళ్ 1040, తుంగతుర్తి 1014, గజ్వేల్లో 1001 ఇళ్లను అందించనున్నట్లు మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే విధంగా 1000కి తగ్గకుండా ఇళ్లనైతే కేటాయించి ఈ మేరకు ఈ నియమ నిబంధనల ద్వారా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేట్టు తక్కువ ధరకే సిమెంటు, ఇనుము 8 ట్రాక్టర్ల వరకు ఉచితంగా ఇసుకను అందించేట్టు ప్రభుత్వం అయితే లబ్ధిదారులకు ఈ మేరకు లబ్ధి చేకూరేలా చర్యలను అయితే తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇళ్ల తాజా అప్డేట్ అయితే తెలియజేస్తూ ఉంది. మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ కూడా ఈ తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్ ఇస్తూ ఉంటుంది. ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.